శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం. వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం విభుం. పరమ పవిత్రమైనటువంటి శ్రీపదపురి క్షేత్రంలో అనగా తిరుపతి పట్టణంలో, తిరుపతిలో ఉన్నటువంటి భక్తుల పాలిట, అదేవిధంగా తిరుమల కొండకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తిరుపతి క్షేత్రంలో వారి తిరుగు ప్రయాణంలోనో లేక కొండకు వెళ్ళే సమయంలోనో దర్శించుకునేటువంటి అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ శ్రీపదపురిలో గోవిందరాజస్వామి వారి క్షేత్రం. అటువంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ఎన్నో వాహనములను అధిరోహించి స్వామి తాను ఆనందాన్ని పొందుతూ భక్తులందరికీ కూడా అమితమైన ఆనందాన్ని పంచుతూ బ్రహ్మోత్సవ శోభని మరింత ఇనుమడింపచేస్తున్నటువంటి స్వామివారి యొక్క వైభవంలో భాగంగా ఈ పూట ఈ సాయంకాలము వేళ స్వామి ముత్యపు పందిరి వాహనంలో మౌక్తిక కవచధారుడై స్వామి అందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్క వాహనం పైన ఒక్కొక్క అవతార విశేషంలో ఆయన దర్శనం ఇవ్వటం ఒక ఎత్తైతే, ఈ పూట మౌక్తిక కవచాన్నే స్వామివారు ధరించి ఆ ముత్యపు పందిరి వాహనములో ఆసీనుడై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తండ్రి. అట్లా ఈ పూట విశేషం ఏమిటండి అంటే, అదుగోండి దివ్యాలంకారములుగా దివ్యమైనటువంటి శోభని సమస్త ప్రపంచానికి చాటి చెప్పటానికి సిద్ధముగా ఉన్నాయి ఆ ముత్యాలు కూడా. ముత్యాలన్నీ ఏకత్ర అంటే ఒకే చోట ఆవాసముగా ఉండి పందిరిగా మారి, ఆ పందిరిలో మా యొక్క పందిరిలో ముత్యాలు అనుకుంటున్నాయి, ఎంత అదృష్టాన్ని పొందాం మేము, ఎన్నో వస్తువులున్నప్పటికీ కూడా మమ్మల్ని స్వామివారు ఇవాళ దగ్గరకు చేసుకున్నాడే, ఇంతకన్నా మాకు జన్మకు సార్థకం ఏమున్నది అని భావించుకుంటూ ఉన్నాయి ఆ ముత్యాలు కూడా. ఎందువలన అంటే ఆ ముత్యము ఉద్భవించాలి అంటే సామాన్యమైనటువంటి వర్షమునకు ఆ ముత్యము ఉద్భవించదు. ఎప్పుడు పడాలండి ఆ వర్షము కూడా అంటే, వర్షాకాలంలో పడేటువంటి ప్రతి ఒక్క చినుకుకి కూడా ఆ ముత్యముగా మారదు. స్వాతి నక్షత్రంలో గనక చినుకు పడి ఆ చినుకు ముత్యపు చిప్పలోకి వెళితే గనక అప్పుడు తయారయ్యేది ఏదైతే ఉంటుందో అది ఏ ముత్యముగా మారుతుంది. కాబట్టి భగవంతుడు కూడా ఇక్కడ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి ఉన్నాడు అంటే, ఆ ముత్యము తయారవ్వటానికి ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుందో అలా మన యొక్క భక్తి పరమాత్మ యందు అచంచలముగా పరిపక్వత చెందుతూ ఉండాలి అని ఆయన వాహనము ద్వారా మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే కేవలం స్మరణ వలన మాత్రమే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటాం. అంటే ఆ స్మరణ కూడా ఎలా ఉండాలి, భక్తితో కూడిన స్మరణ అయి ఉండాలి అని అన్నారు. భక్తితో కూడిన స్మరణేనా అంటే ప్రపత్తితో కూడుకున్నటువంటి స్మరణ అయి ఉండాలి. అటువంటి స్మరణయే మనకు మోక్షమునకు కారణమవుతుంది అని అన్నారు. కాబట్టే ఇంతటి అంతరార్థమును మనకు తెలియచేయటానికే భగవంతుడు ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి మనందరకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ముత్యములు మనకున్నటువంటి నవగ్రహములలో చంద్రుడికి సంకేతముగా ఉంటాయి. నవగ్రహములలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క రత్నము విశేషముగా ఉన్నది. అలా చంద్రుడికి ఇవి ముత్యములు ప్రతీకలుగా ఉంటాయి. అందువలన ఆ ముత్యముల యొక్క దర్శనము చేసినంత మాత్రమే మన మనస్సు స్థిరముగా ఉంటుంది అని మనం భావించాలి. ఎందువలన చంద్రుడు మనస్సుకి మన యొక్క మనస్థైర్యమునకు కారణభూతుడవుతాడు చంద్రుడు. ఆ చంద్రుడికి సంబంధించినటువంటివి ఈ ముత్యములు. కాబట్టి ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామిని కనుక మనం దర్శించినట్లయితే మనోవైకల్యములు ఏవైతే ఉంటాయో, మానసికమైనటువంటి చంచలత్వం ఏదైతే ఉంటుందో ఆ చంచలత్వము మొత్తం కూడా దూరముగా వెళ్ళి స్థిరత్వం మనలో ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఉభయ దేవేరులతోటి గోవిందరాజస్వామివారు ఆసీనుడై దివ్యాలంకార శోభితుడై ఆయన మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అందువలననే అష్టభుజాష్టకంలో అన్నట్లుగాను దేశికుల వారు త్వదేకతంత్రం కమలాసహాయ స్వేనైవ మాం రక్షితుమర్హసి త్వం త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైః అని అంటారు చాలా చమత్కారంగా. అంటే స్వామి నీకు నేను శేషభూతుడినయ్యా, త్వదేకతంత్రం కమలా సహాయ అంటే నన్ను రక్షించటానికి ఇంకెవరు లేరయ్యా, లక్ష్మీదేవితో సహాయముగా ఉన్నటువంటి వాడివి నీవొక్కడివే, నన్ను రక్షించేటువంటి వాడివి. త్వదేకతంత్రం నీకు మాత్రమే నేను శేషభూతుడినయ్యా స్వామి. కాబట్టి నీవు మాత్రమే స్వేనైవ మాం రక్షితుమర్హసి త్వం, నీవు మాత్రమే నన్ను రక్షించటానికి అర్హుడివయ్యా స్వామి. ఎందువలన త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః అని అంటారు. అంటే
నా యొక్క ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి నీ యందు నేను గనక ప్రవృత్తిని సంపాదించానంటే నీ చరణార విందముల యందు గనక నా మనస్సు లగ్నమవ్వాలి అనేటువంటి ఒక భావనతోటి, ఒక నిష్ఠతోటి, ఒక తపస్సుతోటి, భక్తితోటి అచంచలమైనటువంటి ప్రపత్తిని గనక నేను చేసినట్లయితే మమ కిం ప్రయాసై, వేరే సాధనలు ఎందుకయ్యా, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, నీ పాదములను పట్టి నమస్కారం చేసుకొని నా యొక్క ఆత్మను నీ యొక్క పాదార విందముల చెంత ఉంచాను అంటే నా జీవితం ధన్యమే కదా. త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసై. అలా కాకుండా నీవు గనక నీ యందు ప్రవృత్తి లేకుండా నేను అన్యులను గనక ఎవరినైనా ఆశ్రయించటం దేనికయ్యా, ప్రవృత్తి ఉంది అంటే గనక నీ యందే ప్రవృత్తి ఉండాలి. త్వయి అప్రవృత్తే మమ కిం ప్రయాసై అంటే నా యొక్క ప్రయాసలతోటి ఏం ప్రయోజనం స్వామి? ఏది లేదయ్యా, నీ దగ్గరకు వచ్చి ప్రార్థించానంటే నేను ఇంకెవరిని ప్రార్థించక్కరలా, నిన్ను ప్రార్థించలేదు అంటే కూడా ఇంకెవరిని ప్రార్థించక్కరలా, నా జీవితము వ్యర్థమే. ఆ భావన మనకు రావాలి. కాబట్టి అన్యులను ఆశ్రయించినా ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాడు మాత్రమే జీవనములో పురోగతిని, జీవితంలో పురోగతిని సంపాదించగలడు అని దేశికుల వారు మనకు అద్భుతంగా అష్టభుజాష్టకలను చెప్తారు. కాబట్టే భగవంతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మనము సమర్పించవలసినటువంటివి కొన్ని ఉన్నాయి అని మనకంటారు. ఎలా అంటే 8 రకములైనటువంటి పుష్పములను స్వామివారి పాదముల చెంత సమర్పించాలి అన్నారు. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, జ్ఞానం పుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం, తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని అంటారు. అంటే భగవంతుడికి ఎన్ని అలంకారములు చేసినప్పటికీ కూడా ఈ 8 రకములైనటువంటి పుష్పములు ఏవైతే ఉంటాయో మరింత శోభను, అంటే ఆయన చాలా ఇష్టపడేటువంటివి ఈ 8 రకములైనటువంటి పుష్పములు. ఏమిటి అంటే అహింస ప్రథమం పుష్పం, హింస చేయకుండా మనోవాక్కాయముల చేత 3 చేత కూడా ఎవరిని హింస చేయకుండా ఉండటము, అలా ఉండటం భగవంతుడికి చాలా ఇష్టం. కాబట్టి అది ప్రథమం పుష్పం ఆయనకు సమర్పించేది. తర్వాత ఇంద్రియ నిగ్రహము అని అన్నారు. కాబట్టి మనకున్నటువంటి 11 ఇంద్రియములు ఏవైతే ఉంటాయో, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు. కాబట్టి ఆ మనస్సుకి ఇవాళ ప్రధానమైనటువంటి వైశిష్ట్యం ఉన్నది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నట్లుగా ఆ మనస్సే మనకు బంధనమును చేకూర్చుతుంది, అలానే మోక్షమును ఇచ్చేటువంటిది కూడా మనస్సే. ఆ మనస్సు స్థిరముగా ఉండాలంటే ఆ ముత్యములను దర్శించాలి. ముత్యపు పందిరిలో ఆసీనుడైనటువంటి ఆ భగవంతుడిని దర్శించాలి. ఎందువలన? చంద్రమా మనసో జాతః, భగవంతుడి యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి వాడు చంద్రుడు అని అన్నారు. కాబట్టే భగవంతుడు కూడా అదే అంటున్నారు. ఏ చంద్రుడి వలన అయితే మన మనస్సుని స్థిరంగా నిలుపుకోగలమో అటువంటి చంద్రుడు కూడా ఆ పరమాత్మ నుండి, ఆ పరమాత్మయే మనకు ఇక్కడ గోవిందరాజస్వామి వారు. భగవంతుడు అనేక అవతారములను ధరించాడు. ప్రసిద్ధంగా 10 అవతారాలని చెప్పుకుంటాం. భాగవతంలో మరికొంత సంఖ్య ఉన్నది. అసంఖ్యేయ కళ్యాణ గుణాకరుడు ఆయన. అలానే ఇప్పటి వరకు ఎన్ని అవతారములను ధరించాడు అంటే కనుక ఎన్నెన్నో అవతారములను ధరించాడు. కాబట్టి అలా గోవిందరాజస్వామి వారు కూడా స్వామివారి యొక్క ఒక అవతారముగానే మనం భావించాలి. వెంకటేశ్వర స్వామికి సోదరుడుగా భావించుకుంటూ ఉంటారు భక్తజనమంతా. అట్లా గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య వైభవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో అట్లా ఇంద్రియ నిగ్రహంతో కూడుకొని భగవంతుడికి పుష్పము సమర్పించటం అదొక విశేషం. సర్వభూతదయా పుష్పం అన్నారు. సమస్తమైనటువంటి ప్రాణికోటి యందు కూడా దయ కలిగి ఉండటం అనేది మరొక పుష్పము అని అన్నారు. క్షమాపుష్పం విశేషతః, క్షమించటం అనేటువంటి ఒక గుణం ఉండటం అనేది కూడా విశేషమైన పుష్పము అని అన్నారు. అలానే జ్ఞానం పుష్పం, జ్ఞానమును సముపార్జించటం. జ్ఞానము అంటే పుస్తకములలో ఉన్నటువంటి పంక్తులను కంఠస్థం చేసి బుద్ధిస్థం చేసుకోవటం కాదు. జ్ఞానం అనేది ఏదైతే చదివిన తరువాత మన యొక్క జీవిత గమనము మారుతుందో, మన మనస్సు పరిపక్వత చెందుతుందో, దేని వైపైతే వెళ్ళాలనుకుంటున్నామో అటువంటి జ్ఞానమును ప్రసాదించటం. అలా భగవంతుని ప్రార్థిద్దాం.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
లీలా విభూతి జనతా పరిరక్షణార్థం దివ్య ప్రబోధ శుకయోగి సమప్రభావా స్వామిన్ భవత్పద సరోరుహసాత్కృతం తం యోగీశ్వరం షఠరిపుం కృపయా ప్రదేహి అని దివ్యాలంకార శోభితుడై భక్తజన పరివేష్టితుడై కళాకారుల నడుమ అలానే అర్చక వరేణ్యుల కైంకర్యముల నడుమ దివ్య ప్రబంధ పారాయణల నడుమ వేదపారాయణ నడుమ భక్తుల యొక్క గోవిందనామస్మరణ నడుమ వైభవంగా తన యొక్క బ్రహ్మోత్సవాన్ని తానే జరిపించుకుంటూ చిరునవ్వులను చిందిస్తూ స్వామి ఇవాళ ముత్యపు కవచాన్ని ధరించి దానిని ఇంకా కాస్త వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే ముత్తంగి కవచము అని కూడా అంటాం. కాబట్టి అటువంటి కవచమును ధరించి స్వామి తన యొక్క బ్రహ్మోత్సవానికి అలంకరించినటువంటి ఆ విద్యుద్దీప కాంతులనన్నింటినీ కూడా తాను చూస్తూ ఆయన కూడా భక్తులందరి యొక్క భక్తిని ఆయన అక్కడ వీక్షిస్తూ తను కూడా అంటే భగవంతుడు కూడా అమితమైన ఆనందాన్ని పొందుతూ భక్తులందరికీ ముత్యపు పందిరి వాహనం మీద ఉన్నటువంటి స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ఎవరెవరైతే కనుక ఉత్సవం చేయటంలో ఉన్న ఆంతర్యము కూడా అదే. స్వామి ఇవన్నీ చూడనటువంటి వాడా? ఆయనకు ఉత్సవం చేస్తేనే లోకాన్ని చూస్తాడా స్వామి? అంటే ఎవరైతే స్వామి చెంతకు రాలేక వ్యాధిగ్రస్తులై కావచ్చు, వాళ్ళ యొక్క వైకల్యము చేత రాలేనటువంటి వారెవరైతే ఉంటారో వారందరినీ కూడా అనుగ్రహించటానికి స్వామివారే స్వయంగా అలా వస్తారు. అలా వచ్చి ఉత్సవ వ్యాజముతోటి తన యొక్క స్వకీయ దివ్యమంగళ విగ్రహ దర్శనమును అందరికీ కలుగజేసి సర్వాతిశయమైనటువంటి పౌష్టికత్వాన్ని అందరికీ కూడా ఆయన అందిస్తారు. అది ఉత్సవంలో ఉన్నటువంటి తాత్పర్యం. అలా ఉత్సవాన్ని కూడా అందువలననే ఉత్సవం చేయటం వలన కూడా కలిగేటువంటి ఫలాన్ని కూడా మహర్షులు మనకు ఆ విమానార్చన కల్పాది గ్రంథాలు కావచ్చు, క్రియాధికారమని యజ్ఞాధికారం అనేటువంటి వైఖానస భగవచ్ఛాస్త్ర గ్రంథములలో అద్భుతంగా మహర్షులందరూ కూడా ఉటంకించినటువంటి విషయం మనం పరిశీలించవచ్చు. భక్త మహాశైలరా, భగవంతుడి యొక్క మహిమ ఏ రకంగా ఏ సమయంలో ఎలా ఉంటుంది అనేది మనం ఎప్పుడూ కూడా ఈ రకంగా ఉంటుంది అని మనం బేరీజు వేసుకోవటానికి ఎప్పుడు కూడా ఉండదు. ఎందువలనంటే మనకు ఆయన యొక్క రూపాన్ని కనుక వర్ణిస్తూ ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క అనుభూతులనన్నింటినీ కూడా అక్కడ చెప్పారు. ఆయన యొక్క పాదారవిందములను వర్ణించటం ప్రారంభిస్తేనే పాదుకా సహస్రమైనది. ఇంకా సంపూర్ణముగా స్వామివారి యొక్క సౌందర్యాన్ని ఇంకా వర్ణిస్తే ఎన్ని లక్షల శ్లోకాలు అవుతాయి, ఎన్ని కోట్ల శ్లోకాలు అవుతాయి. కాబట్టే విష్ణోర్వీర్యాణికో వా కథయితు ధరణే కశ్చిరేణూన్మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్ యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తాః యత్ర మాద్యంత్యమృత రసమరందస్య యత్ర ప్రవాహః అని అంటారు నారాయణీయంలో. అంటే ధరణిలో మనకు ఇసుక రేణువులను లెక్కింపలేనట్లుగా భగవంతుడి యొక్క మహావిభూతులు ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్వరూ కూడా వర్ణింపజాలరు. అట్లానే 3 అడుగులతో ఈ సమస్తమైనటువంటి జగత్తు మొత్తాన్ని ఆక్రమించినటువంటి మహాపురుషుడు అంటే కేవలం 3 అడుగులతోటే ఈ విశ్వము మొత్తాన్ని కాదు బ్రహ్మాండము మొత్తాన్ని వశపరుచుకున్నటువంటి మహాపురుషుడు పరమాత్మ. కాబట్టే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్. ఆయన యొక్క పాదస్పర్శ మాత్రమున ఈ జగత్తు మొత్తం కూడా సమస్త సంపదలతో విలసిల్లుతూ ఉన్నది. ఏమాత్రం అందులో సందేహం లేదు. భగవంతుడి యొక్క ఉత్సవం ఏ గ్రామంలో అయితే సక్రమంగా సకాలంలో జరుగుతుందో ఆ గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి లోటు ఆ గ్రామానికి ఉండదు. అయినా కానీ జరగటం లేదండి అంటే కనుక మనం భగవంతుడికి సమర్పించేటువంటి కైంకర్యంలో మన భక్తిలో లోపం ఉందే తప్ప ఏమాత్రము భగవంతుడిచ్చేటువంటి శక్తి కానీ మనకి అందులో
ఏమాత్రము లోపం ఉండకూడదు. కాబట్టి ఆయన సమమైనటువంటి దృష్టి అన్నింటి యందు భగవంతుడిది. మానవులమైనటువంటి మనందరి యొక్క దృష్టి ఎట్లా ఉంటుందంటే హెచ్చు తగ్గులుగా ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క దృష్టిలో సృష్టిలో ఏమాత్రము లోపము లేదు, కానీ దృష్టిలో మాత్రమే మనకు లోపమున్నది. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి త్వద్భక్తాః, అందువలన ఆయన యొక్క నామమును ఎక్కడైతే గనక స్మరిస్తూ ఉంటారో తప్పకుండా వారంతా పరమపదాన్ని చేరుకుంటారయ్యా. కాబట్టి నీ నామస్మరణ చేసే అనుగ్రహాన్ని మాకు అందించవయ్యా అని ప్రార్థించి భగవంతుడి వాహన వైభవాన్ని వీక్షిద్దాం. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి ఉంచుకతితో మాట్లాడి దేవరగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. పేరడిగానిద్దరును పెనగుచునుండగాను చేరి కొంగులు వట్టిని సిగ్గుబడడు. మారుకొనుకతే జూచి మర్మములొకతేనంటి తేరిన వాడు గదవే తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు. ఇట్టె పాదాలొత్తగాను ఇందిరను భూసతిని చిట్టంటు చేతలగూడి సిగ్గుబడడు. గుట్టున శ్రీ వెంకటాద్రి కూడినిద్దరు సతులా గుట్టున శ్రీ వెంకటాద్రి కూడనిద్దరు సతుల దిట్టయైన వాడుగదే తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరి గదవే వీడు తిల్ల గోవిందరాజు.
పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆద్యాయాశేషకర్త్రే ప్రతి నిమిష నవనీయాయ భర్త్రే విభూతే భక్తాత్మా విష్ణవేయ ప్రదిశతి హవిరాదీని యజ్ఞార్చనాదౌ అన్నారు. ఎవరండి ఆ గోవిందరాజస్వామి వారు అంటే ఆత్యాయాశేషకర్త్రే ప్రతి నిమిష నవీనాయ భర్త్రే విభూతే అని ఒక మాట అంటారు. అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచమునకు కూడా ఆయన ఆద్యుడు, నారాయణాత్మకుడు కదా, స్వయంగా నారాయణుడే ఆయన. కాబట్టి సృష్టిని చేసేటువంటి వాడు ఆయన, నిత్యనూతనముగా ఉండేటువంటి వాడు. అంతేకాక ఐశ్వర్యములన్నింటికీ కూడా అధినాథుడు ఆయన. గోవిందరాజు అని పేరులోనే ఉన్నది ఆయనకు. భక్తాత్మా విష్ణవేయ ప్రదిశతి హవిరాదీని యజ్ఞార్చనాదౌ అని అన్నారు. అంటే మహావిష్ణువైనటువంటి స్వామి నీకు యజ్ఞము కావచ్చు, అర్చనాదులు కావచ్చు, అన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉన్న సమయంలో భక్తితో హవిస్సు మొదలైనటువంటి వాటిని సమర్పిస్తూ కృష్ణాద్యవతారములలో నీవు చేసినటువంటి లీలలు చాలా గొప్పగా కీర్తించేటువంటి వాడికి ఈ లోకంలో గొప్ప యశస్సుని చేకూర్చుతావు కదయ్యా స్వామి గోవిందరాజా. ముత్యపు పందిరి వాహనంలో ఇవాళ దర్శనమిస్తున్నవే, ఎంత భాగ్యాన్ని మేము పొందినటువంటి వాళ్ళమవుతూ ఉన్నాము. కాబట్టి అంతేకాక ప్రీతఃపూర్ణో యశోభి త్వరితం అభిసరేత్ ప్రాప్యమంతే పదంతే. అంతేకాదయ్యా, అటువంటి వాడికి లోకంలో నీవు నీ కీర్తన చేసేటువంటి వాడికి వాడి యొక్క యశస్సుని దిగంతరాళములకు వ్యాపించి నీవు కేవలం తూష్ణీకుడిగా ఉండవు. అంతేకాక వాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ లోకానికి తెచ్చుకునేంత వరకు కూడా, వైకుంఠం చేరేంత వరకు కూడా నీవు సహాయకుడుగా ఉంటావు కదయ్యా అని చెప్పానన్నారు. అందువలన ఆయనకి పాథేయుడు అంటే స్వర్గామృతమును మనం పొందేంత వరకు కూడా, ఆ వైకుంఠములో ఆ అమృతాన్ని మనం ఆస్వాదించేంత వరకు కూడా ఆయన ఉపాయము ఆయనే, ఉపేయుడు కూడా ఆయనే అనేటువంటిది విశేషము. కాబట్టే ఉపేయయోహో అభేద అంటే ఉపాయుడు ఉపాయము ఆయనే, ఉపేయుడు కూడా పరమాత్మయే. పొందవలసినటువంటి వాడు ఆయన, పొందేందుకు మార్గముగా ఉండేటువంటి వాడు కూడా ఆయనే. భక్తి ప్రపత్తిభ్యాం ప్రసన్నః అని కదా మనకు శాస్త్రవచనం. కాబట్టి ఆయన భక్తి చేత, ప్రపత్తి చేత, అర్చనాది కైంకర్యముల చేత ప్రసన్నుడయ్యేటువంటి వాడు ఆయన. అర్చన చేత ప్రధానంగా మోక్షమును పొందుతారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది దివ్య వైఖానస భగవచ్ఛాస్త్రము. ఆ వైఖానస భగవచ్ఛాస్త్రానుసారముగా గోవిందరాజస్వామి వారి దేవాలయములో అర్చనాది కైంకర్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉత్సవాది కైంకర్యములు కావచ్చు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాదులన్నీ కూడా వైఖానస భగవచ్ఛాస్త్రానుసారముగా జరుగుతాయి అని మనం అక్కడ ఉన్నటువంటి క్షేత్ర సంప్రదాయము కావచ్చు, అన్నింటినీ పరిశీలించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలా భక్తులందరూ కూడా వైకుంఠానికి చేరుకునే విధంగా ఆయన అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలుగజేస్తాడు. అన్నమాచార్యుల వారు కూడా ఆయన అన్నమయ్య ఎన్నో సూక్తులను చెప్పారు. ఆయన పాటలన్నింటిలో కూడా ఆధ్యాత్మికాన్ని అంతటా కూడా విరజింపచేశారు. అన్నింటినీ కూడా ఆధ్యాత్మికం అంతటా కూడా విలసిల్లే విధంగా ఎన్నో పాటలను ఆయన లోకానికి అందించారు. అందులో అంటారు, ఇందులకు చింతించనేల ఈశ్వరుని మాయలివి, ఇందుకు మూలము హరి ఈతని చింతించరే అని అంటాడు ఒక మాట. అంటే మానవుడు సంతోషం గనక కలిగితే ఆనందిస్తాడు,
అనుకోని విషాదం గనక ఎదురైతే చాలా బాధపడతాడు. ఒక ఆత్మీయులు గనక వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు అంటే దుఃఖపడతాడు. ఎవరైనా కానీ కనిపించకపోతే గనక గాబరా పడతాడు. సంతానాన్ని చూసి పరవశుడవుతాడు. అట్లా వీటన్నిటికీ చెప్తున్నాడు అన్నమయ్య, ఎందుకయ్యా వీటన్నిటికీ కూడా నువ్వు ఇంతలా చింతిస్తావు, మనస్సులో వైకల్యాన్ని తెచ్చుకుంటావు? ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క మాయయ్య, ఇవన్నీ భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మాయయ్య. ఇదంతా ఏమిటి ప్రమాణం అండి? దైవీహ్యేషా గుణమయీ. భగవద్గీతలో అంటున్నారు, మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఏమిటండి ఇది భగవంతుడి యొక్క మాయ అన్నారు అంటే స్వయంగా చెప్పారు, దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. దురత్యయ అని అన్నాడు భగవంతుడే స్వయంగా. దాటటానికి వీలు లేనటువంటి మాయనాయన్లారా, ఈ లోకంలో కనిపించేదంతా మీకు మరి ఎలా దాటుతారండి అంటే, మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే గనక నన్ను శరణాగతి చేస్తారో, ఎవరైతే గనక నన్ను అర్చిస్తారో వారు మాత్రమే ఈ మాయను తరిస్తారయ్యా అని చెప్తూ ఉన్నారన్నమాట. మమ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కాబట్టి ఇటువంటి మాయ నుండి తరింపచేయవయ్యా గోవిందరాజా అని మనం స్వామి చరణములను పట్టి ప్రార్థించి వాహన వైభవాన్ని వీక్షిద్దాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. ఆదిద్యరుపాత్రం రమ్యజామాధరం మునిం లక్ష్మీనాథకుమారంభాం నాదయామునమధ్యమాం పర్యంతా వందే గురుపరంపరా యో నిత్యమచ్యుత మరుద్వ్యామోదత్తరాయణాయమేనేత్మద్గురు జగైకసింధో రామానుజత్వరణం ప్రపద్యే మాతా తనయా భోజేర్మణియమేణయానాం గుణాభిరామం శ్రీమద్దంగ్రేగుణం బ్రహ్మానుమూర్ధనాం శ్రీవత్తనాదరి భక్తిదాగుణధేరేజివాహాన్ ముక్తాగ్రణం பேராரும் மாற திருக்கோமலூர் தாராகரமேலை காணப்பட்டோம் உரைக்கண்ட சாதிருளாதிரே கண்ட
నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. స్వామివారి యొక్క వాహన సేవలో ఈ రోజున ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించిన స్వామివారి యొక్క వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎన్ని వాహనములు అధిరోహించినప్పటికీ కూడా స్వామి అలసిపోకుండా భక్తులను అనుగ్రహించాలి అన్న ఏకైక కాంక్షతోటి ఆయన ఒక సంకల్పాన్ని తీసుకొని, భగవంతుడు సత్యసంకల్పుడు కాబట్టి మనుషులైతే సత్యమును సంకల్పించేవారు అనే అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఆయన సంకల్పించిన ప్రతి ఒక్కటి కూడా సత్యమవుతుంది కాబట్టి భగవంతుడిని సత్య సంకల్పుడు అని పిలుస్తారు. కాబట్టి అటువంటి సత్య సంకల్పుడైనటువంటి గోవిందరాజస్వామి వారు ఉభయ నాంచారులతోటి ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి ఆయన ఆనంద కర్పూర నీరాజనములను అన్నింటినీ అందుకుంటూ దివ్య గోష్ఠిని ఆయన శ్రవణం చేస్తూ వేదమును ఆయన ఆ వేదములను ఆనందముగా ఆయన వింటూ భక్తుల యొక్క గోవిందనామస్మరణని కూడా పరమాత్మ వింటూ ఆయన ఈ ఉత్సవంలో అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందుకే మనకు భగవంతుడి యొక్క మహిమని చెప్పేందుకు ఒక మాట అంటారు, హే స్తోతారః కవీంద్రాః తమిహ ఖలు యథా చేతయధ్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపాత్త లీలాకథాభిః జానం తస్యాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం అని అంటారు. కవిశ్రేష్ఠులారా అని అంటున్నారన్నమాట ఇక్కడ కవిగారు. ఏమంటున్నారంటే, మీకు తెలిసినట్లుగా వేదముల యొక్క సారభూతమైనటువంటి మహావిష్ణువు యొక్క అవతార లీలలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ స్తుతించండి అని అంటున్నారు.
అతని యొక్క దివ్య నామములు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి అనేక నామములు కాబట్టి ఆ నామములు అందరికీ కూడా ఆనందాన్ని కలుగ చేసేవి అనేటువంటి విషయాన్ని మీరు బాగా తెలుసుకొని మీరు కూడా ఆ రకంగా కవిత్వాన్ని చెప్పండి అంటున్నారు. అలా గొప్పవాడైనటువంటి ఆ భగవంతుడి యొక్క ఆయనను కీర్తనాదులతో కనుక సేవిస్తూ ఉంటే తత్వజ్ఞానం అనేది అనాయాసముగా కరతలామలకమవుతుందన్న విషయం మనకు స్పష్టంగా బోధపడుతుంది. హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం అని అంటారు. అంటే భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ఆయన మనల్ని ఎంచుకోవాలి. అంటే పలు విధములైనటువంటి మార్గములు. అందువలన కీర్తన భక్తి ద్వారా కూడా భగవంతుడి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రతీకగా నిలిచినటువంటి అదృష్ట పురుషుడు యోగ పురుషుడు అని చెప్పుకోవచ్చు అన్నమాచార్యుల వారు. కాబట్టి అటువంటి భాగ్యమును కీర్తన ద్వారా పొందారు. ఎన్నో విశేషాలను మనకు ఎంతోమంది సిద్ధాంతకారులు మనకు వాళ్ళ శాస్త్రములలో భగవంతుడిని చేరుకునేటువంటి మార్గమును మనకు అందించారు. అందులో విఖనస మహర్షి చెప్పినటువంటి మార్గము చాలా సులభమైనటువంటి మార్గము. అందువల్ల అంటారు భగవంతుడికి ఎన్ని ఉపచారములు చేసినా చెయ్యకపోయినప్పటికీ కూడా ప్రణామస్తు ఏకోపచారః అని అన్నారు. ఒక్క నమస్కారం చేయండి అయ్యా, భక్తిగా ఒక్క నమస్కారం చేయమని చెప్తారు వైఖానస భగవత్ శాస్త్రంలో. కాబట్టి అటువంటి నమస్కారము చేసినంత మాత్రము చేతనే ఆయన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వారు అంటారు. కాబట్టి అలా భగవంతుడికి నమస్కరించుకుందాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. యస్మిన్ సప్త వాసవాస్తిష్టంతి స్వారుహో యథా స్వారుహ ఇది స్వారుహ యథేతి యథా ఋషిర్హ దీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య దీర్ఘశ్రుత్తమ ఇది దీర్ఘశ్రుతమ ఇంద్రస్య ఘర్మో అతిథిరిత్యతిథిః ఆమాసు పక్వమైరయః సూర్యం సూర్యగో రోహయో దివీతి ఘర్మన్న. అనేక విషయాలలో దాని గోవిందరాజు వీధుల నెల్లదాని గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవుల చిందుతాను చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను ఒక్కరతో మాటలాడినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లదానే గోవిందరాజు. కదిసి చనుమొనల కాయమొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు. కదిసి చనుమొనల కాయమొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు.
వదనాంబుజము మోవి వాసనలు చూపుతాను వదనాంబుజము మోవి వాసనలు చూపుతాను. అది నీ దొడలు చేతనదే గోవిందరాజు వీధుల నెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు. పరిమళములు జూచి పడతుల తురుములు విరుల వేసేని గోవిందరాజు. పరిమళములు చూచి పడతుల తురుములు వీరుల వేసిని గోవిందరాజు సురత మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడిని. సురత మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడిని అరుతై శ్రీ వెంకటాద్రి నది గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు. వీధుల నెల్లదానే గోవిందరాజు శ్రీ వెంకటాచల విభో అపరావతార గోవిందరాజ గురు గోపకులావతార అని గోవిందరాజస్వామి వారిని ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామిని మనం వీక్షిస్తున్నాం. ఆయన యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే ఏ నామమును స్పృశించాలి? అనంతనామములు అనన్నారు. అంటే ఆ నామములకు ఎప్పుడూ కూడా అంతము అనేది ఉండదు. వారి వారి బుద్ధి కుశలతను అనుసరించి ఎన్నో నామములు ఆయనకు మనకు పురాణాదులలో స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టే మనము కోరినటువంటి వారి కోరికలన్నింటినీ తీర్చేటువంటి వాడు గోవిందరాజస్వామి వారు. మన భక్తికి లోపమే కానీ భగవంతుడి యొక్క దయకు ఏమాత్రము కూడా కొరత లేదు అంటారు అన్నమాచార్యుల వారు. ఏమంటారంటే, శ్రీపతి ఈతడుండగా చిక్కిన వారి నమ్ముట తీపని మీసాల మీది తేనినాకుట సుండి అని అంటారు. అంటే లక్ష్మీపతి ఆయన కాపాడటం కోసమని సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు భగవంతుడిని విడిచిపెట్టి మనం ఇంకెవరో సామాన్యమైనటువంటి వారు మనల్ని రక్షిస్తారు అని అనుకోవటం ఎట్లా? మనల్ని రక్షించేటువంటి వాడు ఎవరయ్యా ఉన్నారు అంటే కనుక భగవంతుడు తప్పకుండా మనల్ని రక్షించేవాడు ఉంటే కనుక మనము మన దగ్గర తేనె స్పష్టంగా ఆస్వాదించటానికి దగ్గర ఉన్నప్పుడు మీసముల మీద ఎవరో ఆస్వాదించినటువంటి తేనె మీసాల మీద గనక ఉంటే దానిని ఆస్వాదించటానికి వెళ్ళినట్లుగా ఉంటుంది. భగవంతుడు మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయనను విడిచిపెట్టి ఇంకొకరి దగ్గరకు వెళ్ళటము అని అంటారు. అట్లా తలచినంతటిలోనే దైవమెదుట కలడు కొలువనేరని ఎట్టి కొరతే కాని ఇలా నరుల కొలుచుటెందో కోకలు వేసి బలుకొక్కెరల వెంట పారాడుట సుండి అని అన్నారు అన్నమాచార్యుల వారు. అంటే తలచినంత మాత్రముననే ఆయన తాపత్రయాన్ని తొలగిస్తూ ఉన్నారు కదా. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికములనేటువంటి తాపములను అన్నింటినీ మూడింటిని విశేషంగా తాపత్రయాన్ని వారిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఆయనను కొలవలేకపోతే గనక లోపము మనలోనే కలదు కానీ ఆయనది ఎంత మాత్రము కూడా లోపము కాదు. కాబట్టి నారాయణుడిని కొలవకుండా నరులను కొలిస్తే ఎలానయ్యా? కాబట్టి తెల్ల వస్త్రములు ఎక్కడో వేసి అల్లంత దూరంలో ఉన్నటువంటి కొంగలను చూసి వాటిని ఇంకొక పదార్థము అని భ్రమించి వాటి వెంట మనం పరిగెత్తినట్లుంటుంది. కాబట్టి భగవంతుడు ఎదురుగా ఉన్నాడు అన్నప్పుడు ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన అలంకారములు ఎప్పుడూ మనకు కంటికి కనువిందుగానే ఉంటాయి. ఆయన మాటలు చెవులకి ఎప్పుడూ కూడా వినసొంపుగానే ఉంటాయి.
కాకపోతే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం భగవంతుడిది మనకు చాలా ఎంతో గాఢంగా ఉంటుంది. కాబట్టి స్వామి, నీవు సంతతము కూడా వైకుంఠంలో ఎప్పుడూ తేజరిల్లుతూ ఉంటావయ్యా, కానీ ఇక్కడ ఎందుకు కనిపిస్తున్నావు మాకు అంటే, నీ యొక్క మహిమ లోకం మొత్తం గనక లోకానికి చాటి చెప్పావు అంటే నీ దగ్గరకు వచ్చే మార్గము సులభమవుతుందని నీవు అనేక అవతారములను ధరిస్తూ ఉన్నావు. అట్లానే ఆ రకంగా గోవిందరాజస్వామి వారిగా మాకు ఇవాళ దర్శనమిస్తున్నావయ్యా. నోజాతో జాయమానోపి చ సమధిగతస్త్వన్ మహిమ్నో అవసానం అని అంటారు. దేవ శ్రేయాంసి విద్వాన్ ప్రతిముహురపితే నామ శంసామి విష్ణో తం త్వాం సంస్తౌమి నానా విధనుతి వచనైరస్య లోకత్రయస్యాప్యూర్ధ్వం విభ్రాజమానే విరచిత వసతిం తత్ర వైకుంఠలోకే అని అంటారు. అయ్యా, ఇంతవరకు నీ మహిమలను సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు నభూతో నభవిష్యతి. ఇతః ప్రాక్ ఎవరు కూడా లేరయ్యా, ఇతః పరం ఉంటారా అంటే కనుక సందేహమే. నీ యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, నీ యొక్క వైభవాన్ని కొంత రుచి చూసినటువంటి వారు ఇంతకుముందున్నారు, కానీ పరిపూర్ణమైనటువంటి నీ మహిమలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆపోషణ పట్టినటువంటి వారు ఇప్పటికి కూడా ఎవరూ లేరయ్యా. నీ నామకీర్తనం ఏదైతే ఉందో సర్వలోక శ్రేయోదాయకం అదంతా కూడా. కాబట్టే నీ నామమునే ఎప్పుడు కూడా పరి విధములుగా స్మరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో గోవిందరాజా గోవిందరాజా అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ముల్లోకములలో వారందరికీ గొప్ప కీర్తిని ఉండే విధంగా నీవు అనుగ్రహిస్తావయ్యా. అంతేకాక నీవు ఎక్కడైతే తేజరిల్లుతూ ఉన్నావో వైకుంఠంలో మహాత్మా, కాబట్టి ఆ స్థానమును భక్తుడిని తీసుకువెళ్తావయ్యా నువ్వు. కాబట్టే అందుకే అర్చన ఫలాన్ని చెప్తూ వైఖానస భగవచ్శాస్త్రం ఈ విధంగా చెప్తోందిట. ఆయనను గనక అర్చన చేసినటువంటి వారెవరైతే ఉన్నారో వారు తప్పకుండా శ్రీపుత్ర దారాగ్రహ క్షేత్రారామ యశస్సంపదశ్చేహలోకే చిరమనుభూయ దేహావసానే సత్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ సర్వదేవ నమస్కృత అని అన్నారు. అది గొప్ప విషయం. అంటే ఈ లోకంలో అనుభవించవలసినటువంటి సుఖ సంతోషములనన్నింటినీ కూడా లేశమాత్రము కూడా ఏమాత్రము మిగల్చకుండా అంతటిని ఆస్వాదిస్తాట. ఎవరండి? భగవంతుడిని గనక ఎవరైతే గనక అర్చన చేస్తారో వారు చిరమనుభూయ దేహావసానే, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత గగనే గరుడారూఢ సర్వదేవ నమస్కృత, అందరు దేవతలందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటారట వాడి ప్రయాణం జరుగుతూ ఉన్న సందర్భంలో. రవిమండలం భిత్వా తస్యోపరి చంద్రమండలం ధ్యాయన్ అని అన్నారు. అలా రవిమండలమును చంద్రమండలమును అన్నింటినీ కూడా దాటుకుంటూ తస్యోపరి చంద్రమండలం ధ్యాయన్ అని చెప్పి ఈ రకంగా చెప్పి చివరికి నిత్యానందం అమృత రసపానవత్ సర్వదా తృప్తికరం. ఆనందం అనేటువంటిది అక్కడ నిత్యముగా ఉంటుంది. నిత్యము అనే దానికి అర్థం ఏమిటి అంటే నాశనము లేనటువంటి దానికి నిత్యము అని ఒక పేరున్నది. నిత్యత్వము అంటేనే నాశ స్వభావము లేనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది నిత్య పదార్థము అని అంటారు. అట్లా శాశ్వతం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం. ఆ స్థానమును చేరుకున్న తర్వాత ఎలా ఉంటుందండి అంటే అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం. అమృతరసపానము గనక చేస్తే ఎంత తృప్తి అయితే కలుగుతుందో అంత తృప్తినిచ్చేటువంటిది ఆ భగవంతుడి యొక్క వైకుంఠం. కాబట్టి అటువంటి శాశ్వతం పరంజ్యోతి ప్రవిశతీతి విజ్ఞాయతే, అటువంటి స్వామిని చేరుకుంటా అంట అలా నమస్కారం చేయటం వల్ల, అర్చన చేయటం వలన. కాబట్టి భగవంతుడి దగ్గర మనం ప్రార్థిద్దాం, ఆ యోగ్యత కల్పించవయ్యా అని. సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. గోవిందరాజు 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 గోవిందరాజు.
పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు భరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు